హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఎప్పుడు మనం ఆనియన్తో పచ్చిమిర్చితో చిన్న పునుగులు అనేవి వేసుకుంటూ ఉంటాం. హాట్ ఇష్టపడే వారి కోసమే కాకుండా స్వీట్ ఇష్టపడే వారి కోసం కూడా ఈ చిట్టి పునుగులు అనేవి చేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. రెసిపీ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్ అంతా ఎప్పుడూ చూసిన విధంగా ఉండదండి, కొత్తగా అనిపిస్తుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఈ చిట్టి పునుగులు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీ. ప్రాసెస్ అంతా చూడండి, వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఆ రోజు ఓపెన్ చేసి చూడవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. బాగా పండిన ఒక మామిడి పండును తీసుకోండి. దానిని ఇలా రెండు వైపులా కూడా కట్ చేసి తీసుకోండి. దాని పైన ఉన్న తొడిమె పాటుని తీసేసుకుని దానిని రెండు ముక్కలుగా చేసుకోండి. ఈ విధంగా నేను చూపించే విధంగా రెండు సైడ్స్ కూడా ముక్కల్ని కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు దాని లోపల ఉన్న కందపాటుని తీసుకుందాం. ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్నగా నిలువుగా ఘాట్లు పెట్టుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు స్పూన్తో ఇదంతా కూడా ఈ మామిడికాయ గుజ్జంతా కూడా తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇలా ముక్కలు మాత్రమే తీసుకుని వేసుకోండి. ఇలా మామిడికాయకున్న గుజ్జు పాటు అంతా కూడా తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి. ప్రాసెస్ అంతా డిఫరెంట్గా ఉంటుందండి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూసినప్పుడే అర్థమవుతుంది. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చేలా ఉంటుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఇదంతా కూడా తీసి మిక్సీ జార్లోకి వేసుకున్నాం కదా. ఇదే విధంగా టెంకకున్న మామిడికాయ గుజ్జంతా కూడా తీసుకుని శుభ్రంగా తీసుకుని అదంతా మిక్సీ జార్లో వేసుకుని 2-3 టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మామిడికాయ అంతా కూడా ఇలా గుజ్జు గుజ్జుగా చక్కగా పేస్ట్ లాగా వస్తుందండి. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ జార్లో ఉన్న మామిడికాయ గుజ్జంతా కూడా అలా వేసేసుకోండి. ఇప్పుడు దీనిలోకి ఎండు కొబ్బరి అండి, 2-3 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకోండి. ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు. ఇలా ఎండు కొబ్బరి తురుమంతా కూడా మామిడికాయ గుజ్జులో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయ సైజుకి ఆ జ్యూస్కి నాకు 5 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి పట్టిందండి. మీరు తీసుకున్న మామిడికాయ క్వాంటిటీని బట్టి పిండి అనేది యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ని కూడా వేసుకుని కొంచెంగా ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా ప్లేస్లో బేకింగ్ పౌడర్ అయినా వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న గోధుమ పిండి, మిల్క్ పౌడర్ కూడా వంట సోడా, సాల్ట్ కూడా మామిడికాయ గుజ్జులో కలిసేంత వరకు గరిటెతో బాగా కలుపుకోండి. పిండి అనేది మరీ జారుగా లేకుండా గట్టిగా ఉండాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక అరగంట పాటు నాననివ్వండి. నానిన తర్వాత చూసినట్లయితే పిండి అనేది కొంచెం పల్చగా వస్తుంది. ఇప్పుడు
1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి అంతా కూడా ఆయిల్తో కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగుతున్నప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకుని ఇలా మనం కలుపుకున్న మిశ్రమం నుంచి చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ఇలా చిన్న పునుకుల్లాగా వేసుకోండి. చిట్టి చిట్టి పునుకుల్లాగా వేసుకోండి. మీరు పెద్ద సైజులో పునుకులు వేసుకోవాలి అనుకుంటే డీప్ ఫ్రైకి ఎక్కువగా ఆయిల్ పోసుకోండి. లేదంటే ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి అనుకుంటే ఆయిల్ కొంచెం వేసుకున్నా కూడా మనం ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి పట్టినన్ని పునుకుల్ని వేసుకున్న తర్వాత గరిటెతో అన్నీ కూడా ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మరీ ఎక్కువగా మాడనివ్వకుండా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసుకోండి. ఇలా తీసుకున్న పునుగుల్ని ఆయిల్ అంతా కిందకు వచ్చేసేంత వరకు అలా పెట్టుకొని ఆయిల్ కిందకు వచ్చిన తర్వాత తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చిట్టి చిట్టి పునుకులను ఆయిల్లో వేసుకోండి. వాటిని కూడా కరెక్ట్గా ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని వాటిని కూడా తీసి సర్వింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి చాలా కమ్మగా టేస్టీగా తీయగా ఉండే మ్యాంగో చిట్టి పునుకులు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుందండి ఈ రెసిపీ అనేది. మ్యాంగోస్ అంటే ఇష్టపడేవారు ఇలా డిఫరెంట్గా టేస్టీగా చిట్టి పునుకులను వేసుకుని బ్రేక్ఫాస్ట్ టైంలో తినొచ్చు, ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో కూడా తినొచ్చండి. తీయని మ్యాంగో చిట్టి పునుకులు రెడీ అయిపోయాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.